యవ్వన వయసు అనేది చాలా ప్రాముఖ్యమైన వయసు. యవ్వన కాలంలో మనకు ఎక్కువగా స్వేచ్ఛ కావాలని ఆశపడుతుంటాం. యవ్వన వయసులోనే సొంత నిర్ణయాలు తీసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాం. ప్రతి విషయంలో తొందరపాటు ఉండేది యవ్వన వయసులోనే. కొంచెం కూడా మనం వివేచించం, ఆలోచన చేయం. ఈ యవ్వన వయసులోనే దేవుని బిడ్డలమైన మనం, యవ్వన పిల్లలు ఎవరైనా ఉంటే ఒక 2-3 విషయాలు చెప్తాను. ఒక 15 నిమిషాలు జాగ్రత్తగా గమనించండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. యవనస్తులే కాదు, అందరూ చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు గమనించగలిగితే 2వ వాక్యం చివరిలో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఈ బాల్య దినముల యందే అని తెలుగు బైబిల్లో ఉంది, కానీ మీలో ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్, ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్ గనుక ఉంటే నేను ఒక మాట చదువుతాను. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందో ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు ఇంగ్లీష్లో చదువుతాను, కొంచెం గమనించండి. రిమెంబర్ ఆల్సో యువర్ క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్, బిఫోర్ ద ఈవిల్ డేస్ కమ్ అండ్ ద ఇయర్స్ డ్రా నియర్, of which you will say, I have no pleasure in them, before the sun and the light and the moon and the stars are darkened and the clouds return after the rain. ఈ వాక్య భాగంలో ప్రారంభ వాక్యం ఒకటి ఉంటుంది. రిమెంబర్ ఆల్సో యువర్ క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్. యూత్ అని ఉంటుంది. తెలుగులో బాల్య దినములు అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో దీన్ని చెప్పాలంటే యవనస్తులకే చెప్పింది ఈ మాట. అంటే దాని అర్థం ఏమిటంటే, నీ యవ్వన వయసులోనే నీ సృష్టికర్తను స్మరించుకోవాలి. స్మరించడం, స్మరణ అంటే దాని అర్థం ఏమిటంటే జ్ఞాపకం తెచ్చుకోవటం. యవ్వన వయసులో ఇది అసలు అసాధ్యం. జాగ్రత్తగా వినండి. బాల్యంగా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం మన దేవుణ్ణి. చూడండి, సండే స్కూల్కి వచ్చినప్పుడు పిల్లలు ఎంత చక్కగా వస్తారు, ఎంత చక్కగా పాడతారు. వయసు పెరిగే కొద్దీ దేవుణ్ణి మర్చిపోతారు. వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకేముందయ్యా, అంతా అయిపోయింది కదా, ఇంక దేవుడే అని. కానీ యవ్వన దశలో దేవుణ్ణి స్మరించం. ఇష్టమైన వ్యక్తులను స్మరిస్తాము, ఇష్టమైన హీరోలను స్మరిస్తాము. అర్థమవుతుందా? ఇష్టమైన వారిని స్మరిస్తాము, కానీ యవ్వన దశలో అసలు దేవుణ్ణి గుర్తించం. దేవుడు మన జ్ఞాపకాల్లోనే ఉండడు. మన జ్ఞాపకాల్లో ఉండేది మనం ప్రేమించిన వారో, మనం అభిమానించేవారో, మనం ఇష్టపడిన వారో. అయితే ప్రియమైన యవనస్తులారా, వాక్యం ఏమంటుందంటే, నీ యవ్వన దశలోనే నీ సృష్టికర్తను నీవు స్మరించుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి, మర్చిపోకూడదు. ఎందుకంటే దుర్దినములు రాకముందే అంటారు ప్రసంగి. యవ్వన జీవితం అనేది ఎంత ఆహ్లాదకరమైన జీవితం అంటే, నీవు యవ్వన వయసులోనే సరైన పునాది గనుక నిర్మించుకోనగలిగితే నీ జీవితం ఇక మరలా వెనుదిరిగి చూడవలసిన అవసరం లేదు. చిన్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారు, వృద్ధాప్య దశ వచ్చినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారు, కానీ యవ్వన వయసులో మనకి దేవుని జ్ఞాపకాలు చాలా తక్కువ. మాటి మాటికి ప్రేమించిన వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటాం, అభిమానించే వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటాం. అర్థమవుతుందా?
అయితే దేవుని బిడ్డలారా, ప్రియమైన యవనస్తులారా, మీ వయసు చాలా ప్రాముఖ్యమైనది. తొట్టిల్లిపోవాలన్నా, స్థిరపరచబడాలన్నా ఈ వయసులో మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు తీసుకునే ఆలోచనలే చాలా చాలా ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి. మరి దేవుని బిడ్డలమైన మనం, మన పిల్లలు, మన కుటుంబాలు, మన యవనస్తులైన పిల్లలు యవన వయసులోనే సృష్టికర్తను స్మరించుకోవాలి. సృష్టికర్తను మర్చిపోయి ఇప్పుడు సృష్టిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు చాలామంది. మీకు యోసేపు గురించి చెప్తాను. బానిసగా వెళ్ళిన యోసేపు వయసు అప్పటికి 17 సంవత్సరాలు. అన్నల చేత తృణీకరించబడ్డాడు. ఒక బానిసగా వెళ్ళారు. ఆ తర్వాత పోతీఫర్ ఇంట్లో ఒక వెట్టి చాకిరీ చేసే పనివాడిగా నియమించబడ్డాడు. ఆ ఇంటి అంతటికి అధికారి అయ్యాడు. మీరు గమనిస్తే యోసేపు చరిత్ర, ఆ ఇంటి యజమానురాలు యోసేపును ప్రేరేపించింది. మంచి వయసులోనే ఉన్నాడు, చెప్పాను కదా, 17 సంవత్సరాలు, మంచి యవ్వన వయసు. ఆ 17 సంవత్సరాల వయసులో అర్థమవుతుందా, దేవుణ్ణి స్మరిస్తున్నారు అక్కడ కూడా. నాకు అది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆమె అంటారు, నాతో ఏకీభవించు, నాతో కోఆపరేట్ చేయి, ఇక నీవు ఏది అడిగితే అది ఇస్తానంటే, అక్కడ యోసేపు అంటారు చూడండి, నేను నా దేవునికి విరోధముగా ఈ పని నేను చెయ్యను. దేవుణ్ణి స్మరిస్తున్నారు అక్కడ. ఈరోజున యవనస్తులు ఆదివారం వస్తేనే దేవుణ్ణి స్మరించేది. పాపం చేయుటకు అన్ని పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నాయి. మరి ఎందుకు పాపం చేయలేదు అంటే, సృష్టికర్తను స్మరించుచున్న యవనస్తుడు యోసేపు. ఆమేనని చెప్పండి. సృష్టికర్తను స్మరించుచున్న యవనస్తుడు యోసేపు. ఆ ఒక్క సమయంలోనే కాదండి, అన్నలు ఒకరోజు అడిగారు, ఎరా తమ్ముడా, మేమేమో అడుక్కొని తినే పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వేమో మమ్మల్ని పోషించే స్థితిలో ఉన్నావు. ఒకప్పుడు నిన్ను తృణీకరించాం, ఒకప్పుడు నిన్ను చంపాలని చూసాం, ఇప్పుడే మేము అడుక్కొని తినే పొజిషన్లో ఉన్నావు. నీవేమో మమ్మల్ని కాదు, ఒక దేశాన్ని పోషించే స్థితిలోనికి వచ్చావంటే, అక్కడ కూడా యోసేపు దేవుణ్ణి స్మరిస్తున్నాడు. అన్నలారా, నాకేదో మీరు కీడు చేశారని, నాకేదో మీరు అపాయం చేశారని బాధపడకండి, మేలు కొరకే దేవుడు నన్ను ముందుగా పంపాడంటారు. అక్కడ కూడా దేవుణ్ణి స్మరిస్తున్నాడు. ఒకరోజు అన్నలందరూ యోసేపును అలా పక్కకు తీసుకొని వెళ్ళి, ఎలా సాధ్యమైంది ఇదంటే, యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడేవాడిని. అంటే ఒక యవ్వన వయసు నుంచే యోసేపు దేవుణ్ణి స్మరించడం మర్చిపోలేదు. ప్రియమైన యవనస్తులారా, మీరు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు తొట్టిల్లుతారు, ఎందుకు పతనం అవుతారు? దేవుణ్ణి మీరు స్మరించండి, దేవుడే తోడుగా ఉంటారు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి ప్రతి సమయంలో. ఏదైనా ఒక తప్పు చేయాలన్నప్పుడు, ఏదైనా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుణ్ణి స్మరించండి. మీరు ఆదికాండం 39వ అధ్యాయం 9వ వాక్యం, 45వ అధ్యాయం 5వ వాక్యం, 50వ అధ్యాయం 20వ వాక్యంలో ఈ మాటలే రాయబడి ఉంటాయి. మీరు తర్వాత చదువుకోండి. యవన వయసులో ఉన్న యోసేపు దేవుణ్ణే స్మరించుచున్నాడు. అందుకే ప్రసంగి అంటారు, దుర్దినములు రాకముందే ఓ యవనుడా, నీ సృష్టికర్తను నీవు స్మరించుకోవాలి. నీ జీవితం యోసేపులాగా అందమైనదిగా దేవుడు తీర్చిదిద్దాలంటే నీ యవన వయసు నుంచే నీ సృష్టికర్తను నీవు స్మరించుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. దావీదు కూడా ఉన్నారు, అప్పటికీ యవనస్తుడే దావీదు.
యుద్ధం చేయడం ఏం తెలుసండి దావీదుకు? గొర్రెలు గాయటం తెలుసు. దావీదు గురించి దేవుడు ముందుగానే అంటారు సౌలు దగ్గర, నా చిత్తానుసారమైన ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను. అంటే చిన్ననాటి నుంచే దేవుని చిత్త ప్రకారం నడిపించబడుతున్న వ్యక్తి దావీదు, ఒక యవనస్తుడు. ఈ రోజున యవనస్తులు ఎలా ఉన్నారు? వారిని చూసి వీరిని చూసి వారిలాగా ఉండాలని, వీరిలాగా ఉండాలని తల్లిదండ్రులకు వ్యతిరేకమై మాదక ద్రవ్యాలకు అలవాటు పడి చిన్న వయసులోనే తల్లిదండ్రులకు దూరంగా ఎటో వెళ్ళిపోయి యుద్ధం చేయటం కూడా రాదండి. గొలియాతు దగ్గరికి నేను వెళ్తానంటాడు దావీదు. ఎలా వెళ్తావురా నీవు? కత్తి లేదు, ఈటు లేదు, వస్త్రాలు లేవు, కనీసం యుద్ధం చేసేటప్పుడు వేసుకునే డ్రెస్ కూడా లేదు. ఎలా వెళ్తావంటే అక్కడ అంటాడు యుద్ధము యెహోవాదే అంటాడు. నాకు చాలా గమ్మత్తు అనిపించింది. యుద్ధం చేయడం రాని వ్యక్తి గొలియాతు దగ్గరికి వెళ్ళి యుద్ధము యెహోవాదే అంటున్నాడు. అంటే క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్మరించుచున్న యవనస్తుడు దావీదు. ప్రియమైన యవనస్తులారా, మన జీవితాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. మీరు ఈ యవన వయసులో సృష్టికర్త అయిన యేసయ్యను మీరు స్మరించుకుంటూ ఉంటే నీ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ధైర్యముగా నువ్వు ఎదుర్కొని దావీదులాగా నిలబడగలవు, యోసేపులాగా నిలబడగలవు. మరి ఎందుకు మీరు స్మరించలేకపోతున్నారు? గొలియాతుతో అదే అంటారు, యుద్ధము నాది కాదు. యుద్ధం ఎవరిది? అక్కడ కూడా అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, ప్రతికూలంగా నీ జీవితంలో కొంచెం నువ్వు ఫైట్ చేయవలసి వచ్చింది. యవనస్తుడా, నీ కుటుంబం కొరకు పోరాడాలి, నీ కుటుంబం కొరకు కష్టపడాలి, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రయాసపడాలి. అలాంటి సమయంలో దేవుణ్ణి స్మరించుకో, దేవుడే నీ పక్షముగా నిలబడతాడు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు యోసేపు దేవుణ్ణి మర్చిపోలేదు. ఒక యవనస్తుడు యుద్ధం చేయవలసిన పరిస్థితుల్లో దేవుణ్ణే స్మరిస్తున్నాడు. అప్పటికీ చాలా చాలా యుద్ధం చేసే వయసు కూడా కాదండి దావీదుది, చాలా చిన్న వయసు. అందుకనే ప్రసంగి అంటారు కదా, దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకోవాలి. యవనస్తులారా, ఇంకొకరి గురించి చెప్పనా? యోషయ్య అని ఉంటారు. 8 సంవత్సరాల వయసులోనే రాజుగా నియమించబడ్డాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయంలో ఉంటుంది ఆ చరిత్ర. 8 సంవత్సరాల వయసులోనే రాజుగా నియమించబడ్డాడు. ఇప్పుడు చిన్న వయసుల్లోనే మన పిల్లలకు దేవుణ్ణి నేర్పడం లేదు, సృష్టికర్త ఎవరో చెప్పడం లేదు. ఫేస్బుక్ల గురించి, ఇన్స్టాగ్రామ్ గురించి చిన్న వయసులో యోషయ్య అనే రాజు చూడండి, 8 సంవత్సరాలప్పుడే రాజుగా నియమించబడ్డాడు. 31 సంవత్సరాలు యెరూషలేములో ఏలుబడి చేశాడు. అది దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయం 2వ వాక్యం నుంచి 4వ వాక్యం వరకు మీరు చదివితే ప్రతి యవనస్తుడు ఈ మాటలు మీరు అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. అతని గురించి నేను చెప్పాలనుకున్న ఒక్క మాట, అతని పరిపాలనలో యెహోవా దృష్టికి సరిగా ప్రవర్తించెను. సరిగా, మీ తల్లిదండ్రుల దృష్టికి మీరు సరిగా ప్రవర్తిస్తున్నారా? యవనస్తులారా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సరిగా నమ్మగలుగుతున్నారా? స్మరించు సృష్టికర్తను. చూడండి, ఇంకా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఇతనిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే
ఇతనిలో ఉన్న ఒక ప్రత్యేకత. ఆ 2వ వాక్యం నుంచి 4వ వాక్యం వరకు చాలా మాటలు రాయబడి ఉంటాయి. మీరు చదవండి. ఓకే. కుడికైనను ఎడమకైనను తొలగకుండా సరిగ్గా ప్రవర్తించెను. 8 సంవత్సరాలప్పుడు రాజుగా నియమించబడ్డాడు. 31 సంవత్సరములు ఏలాడు. అంటే 39 సంవత్సరాలు. మంచి యవన దశ. యవన వయసులో తన గురించి నేను మీతో చెప్పాలంటే ఒక మాట చెప్తాను. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 25వ వాక్యంలో ఒక మాట రాయబడి చూడండి. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడు లేడు. చూడండి ఆ మాట. అతని తర్వాత అయినను అతని ముందైనను అతని వంటి వాడు ఒక్కడు లేడు. ప్రియమైన యవనస్తులారా, ధర్మశాస్త్రము చొప్పున నడిచిన వాడు, అతని వంటి వాడు ఒక్కడూ లేడు. మరి ఈ రోజున యవనస్తులమైన మనం ఏ ధర్మశాస్త్రం చొప్పున నడుస్తున్నాం? దేవుని వాక్యం చొప్పునే నడుస్తున్నామా? ఈరోజు కొంచెం మీరు గమనించండి. ప్రతిరోజు ఓ యవనుడా, నీ సృష్టికర్తను నువ్వు స్మరించుకోవాలి. యోసేపు అదే చేశాడు, దావీదు అదే చేశాడు, హోషేయ అదే చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు బైబిల్లో. ఇర్మియా, మరియా యవన వయసులోనే వీరు, తిమోతి యవన వయసులోనే వీరందరూ దేవుణ్ణి స్మరించుకొని దేవుని జ్ఞాపకాల్లో నడిపించబడి కుడికైనను ఎడమకైనా తొట్టిల్లకుండా వారి జీవితాన్ని సరైన స్థితిలో, సరైన పునాదిలో నిలుపుకొని భవిష్యత్తులో వారొక పత్రికలుగా మారారు. ఈ రోజున యవనస్తులు ఎలా మారిపోయారు? దేవుని సన్నిధికి వచ్చుచున్న ప్రతి యవనస్తుడు సృష్టికర్తను స్మరించుకోవాలి. అందరు చెప్పండి ఆమేన్. అందుకే ప్రసంగి గ్రంథంలో మొదటే చెప్పాను కదా, ఓ యవనుడా, దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, మనం ఏ తప్పు చేయం. దేవుని జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, మనం ఎంత శ్రమలోనైనా ధైర్యముగా ముందుకు వెళ్ళగలం. నాకు దేవుడు ఉన్నారని. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, హోషేయ అలాగా కుడికైనను ఎడమకైనను మనం తొలగిపోం. దేవుని జ్ఞాపకములలో యవనస్తులైన హృదయాలుండునుగాక. మన యవనస్తులందరూ దుర్దినములు రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొందురుగాక.